హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ విడుదలైనాయి. మళ్ళీ 3 సంవత్సరాల దాకా రావు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. వేకెన్సీలు వచ్చి మనకి 81 వేకెన్సీలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ. మన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 23 మార్చి 2026. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు అందరూ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషను ఏజ్ కోసము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరిగింది. పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే కాదు. నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద నాన్ అకాడమిక్ కోసం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది మనకి 23/2/2026. మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే టోటల్ సెక్షన్ ఆఫీసర్ కోసం పే లెవెల్ 8, అంటే మనకి 75,000 నుంచి 80,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది. అన్ని టీఏలు, డిఏలు అన్నీ కలుపుకుని పోస్టులు అయితే 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్సీకి 1, ఎస్సీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 41 అయితే ఉన్నాయి. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కోసం మనకి పే లెవెల్ 7. వీరికి అయితే 70,000 శాలరీ అయితే దొరుకుతుంది. టోటల్ 14 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీకి 1, ఎస్సీకి 1, ఓబీసీ వారికి 4, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 6 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ పోస్టులకి అయితే మనకి పే లెవెల్ 2. వీరికి అయితే ఒక 55,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ అయితే దొరుకుతుంది. తర్వాత వీరికి టోటల్ పోస్టులు వచ్చి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్టీకి 1, ఎస్సీకి 3, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 3, అన్రిజర్వ్డ్కి 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కూడా మనకి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్కి కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎలా అప్లై చేయాలో ఒకసారి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 23/3/2016 రాత్రి 11:59 కల్లా మనకి ఇది క్లోజ్ అయిపోతుంది అనేసి నోటిఫికేషన్ క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం కోసం అయితే 21 నుంచి మనకి 40 ఇయర్స్ మధ్య మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇది డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే మనకి 60% మార్క్స్ ఉన్న వారికి దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత దీంట్లో ప్రొఫిషియన్సీ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. మీకు రాకపోయినా కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడైతే ట్రై చేయొచ్చు. డిప్యూటీ సెక్షన్ ఆఫీసరు మనకి ద క్యాండిడేట్ షుడ్ బి మనకి 21 నుంచి 40 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది కూడా సేమ్ డిగ్రీ ఉండాలి. దాని కదా గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే మనకి 60% మార్క్స్ ఉండాలి. హిందీని ఇంగ్లీష్లో మనకి ఫ్లూయెన్సీ ఉండాలి, ప్లస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి అనేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అసిస్టెంట్ పోస్టులకు వచ్చేటప్పటికి మనకి క్యాండిడేట్ 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో మనకి ఉండాలి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ మనం ఎక్కడి నుంచి చదివినా పర్లేదు. దీనికి కూడా హిందీ, ఇంగ్లీషు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలనేసి క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. లేకపోయినా కానీ మీరు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మరి చాలామందికి డౌట్ ఉండొచ్చు కదా, 40 సంవత్సరాల దాకా అంటే ఓబీసీ వారికి 43 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలామంది మిస్ అవ్వకండి. తర్వాత సేమ్ డిప్యూటీ సెక్షన్ కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేటప్పటికి 35 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్ వారికి, తర్వాత ఓబీసీ వారికి 38, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ద క్యాండిడేట్ ఆఫ్ మస్ట్ సిటిజన్ ఇండియా ఉంది కదా, అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్, ఓబీసీ వారికి 500 రూపాయలు ప్లస్ జిఎస్టీ
పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారే దీనికి పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే నాన్ రిఫండబుల్. కొంతమంది పర్లేదు మాకు డిగ్రీ చదువుతున్నాం ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నవారు కూడా ట్రై చేయండి. మరి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే ఇవ్వడం మీరు చెప్పడం ఆల్రెడీ చెప్పాను కదా మీకు 55% నుంచి 60% ఉన్న వారికి మ్యాక్సిమం దీనికి గుడ్ అకాడమిక్ అనేసి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ ఎవరికైతే మీకు డిగ్రీలో మార్క్స్ ఉన్నాయో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకైతే లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ లింక్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏదైనా క్వారీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడి నుంచి మీరు క్వారీస్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. మనం ఆ లింక్ని ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్కి యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ నాన్ అకాడమిక్ కోసం అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ ముందరే అప్లై చేసి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే క్యాప్చా నొక్కి మీకు లాగిన్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే మీరు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అన్నవారు దీన్ని సైన్ అప్లోకి వెళ్ళి మీరైతే క్లిక్ చేయండి. సైన్ అప్ న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 డిజిట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ అని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంది. సైన్ అప్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ ఐడి మెయిల్ ఐడితో మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత మీ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి తర్వాత మీకు ఫీ అయితే పేమెంట్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆన్లైన్ అప్లికేషన్లో నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి. మీ పేరు 10th క్లాస్లో సర్టిఫికేట్ ఉన్నదే నింపండి. అంతేగాని ఆధార్ కార్డులో ఉన్నాయి పాన్ కార్డులో ఉన్నాయి నింపొద్దు. కొన్ని అక్కడ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉందో అదైతే నింపి డీటెయిల్స్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ నింపవలసి ఉంటుంది. జాగ్రత్తగా అయితే నింపండి. మనం అప్లికేషన్ లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ రూపంలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాకు తెలియజేయవచ్చు. మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్.